హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ కుకింగ్ వ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా తినడానికి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మూడే అండి. మెయిన్గా ఒకటి సూజీ, రెండవది షుగర్, ఇంకొకటి మిల్క్. నేను ఇక్కడ 1 గ్లాసు సూజీ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. దానిలో హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు నేను మిల్క్ కలుపుతున్నాను, అవి కూడా హాఫ్ గ్లాసు. షుగర్ కరిగి మిల్క్ కూడా కలిసి మొత్తం కలిసిపోతుందండి. కంపల్సరీగా మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే దీన్ని రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే సూజీ కొంచెం ఉబ్బుతుంది, మిల్క్ అనేది పీల్చుకుంటుంది, షుగర్ కూడా కరిగిపోతుంది. కంపల్సరీగా అలా చేసిన తర్వాతే దీన్ని మనం యూస్ చేసుకోవాలి. నేను దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు కూడా కలిపాను. అంతేనండి. ఈ 4 ఐటమ్స్ బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇచ్చి మూత పెట్టి 1 గంట నేను అట్లనే వదిలేసానండి. ఇప్పుడు తీసి చూసుకున్నట్లయితే దీంట్లో కొంచెం చిన్న సోడా వేసానండి. కొంచెం సోడా, చిటికెడు సోడా వేసి ఒకసారి కలపాలి. సోడా ముందు అయితే అసలు కలపకూడదండి. సోడా ఎక్కువైనట్లయితే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటుంది. చాలా తక్కువ అమౌంట్ వేయండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. అది వేసి బాగా కలిపి వెంటనే మనం వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాంట్లో చిన్న చిన్న బొండాల్లాగా ఇవి వేసేయండి. చాలా తొందరగా కలర్ వస్తుంది, ఎందుకంటే మనం మిల్క్ వాడాము, అందులో షుగర్ వాడాము కదా, చాలా తొందరగా కలర్ వచ్చేస్తాయి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక్కొక్క దాన్ని కొంచెం 2 మినిట్స్ కదలకుండా ఉంచి కొంచెం లూజ్ చేయండి. మొత్తం అన్నీ వేగిన తర్వాత వీటిని ప్రతిసారి బయట నుంచి ఏదో కొని తేకుండా, మ్యాగీ లాంటివి పెట్టకుండా ఇలాంటివి ట్రై చేయండి. ఇది స్వీట్ రెసిపీ కనుక పిల్లలకి చాలా నచ్చుతుంది. మనకి కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనం ఇంట్లోనే చేయడం వల్ల ఇందులో ఎలాంటి హానికర పదార్థాలు ఏమీ లేవు. బయట కొన్న వాటికంటే కూడా చాలా చాలా హెల్దీ అయిన ఐటము. ఇది తీసి పూర్తిగా వేగిన తర్వాత తీసి రెండో బ్యాచ్ వేసుకోండి. మనకి ఒక 45 to 1 అవర్ టైం ఉంటే చాలు. కలపడానికి ఒక 10 మినిట్స్, వేయించడానికి ఒక పావు గంట, మధ్యలో రెస్ట్ అయితే ఇచ్చేస్తాము. ఇంత తక్కువ టైంలో ఈ రెసిపీ అయిపోతుందండి. పైన క్రిస్పీగా వస్తాయి, లోపలైతే మెత్తగా ఉంటాయి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఇస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.